దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. తరువాత రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. ఆ చంద్రుడే మనఃకారకుడు. ఆ చంద్రుడే విశ్వావసనామ సంవత్సరానికి మంత్రివర్యులు. కనుక మీ మనస్సును చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనస్సు అనేది ఒక కోతి లాంటిది. కనుక కోతి లాంటిది అన్నాను కాదండి, కానీ ఈ నిమిషం ఉన్న మనస్సు ఇంకో నిమిషానికి మారిపోతుంటుంది. కోతి చేష్టల్లాగా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇక ఈ విశ్వావసులో మీకు 44% అనుకూల ఫలితాలు, 56% మాత్రమే కొంత వ్యతిరేకంగా ఉంటుంది. 44% అంటే ఇట్స్ నాట్ జోక్. మోర్ దాన్ 35% బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం వస్తాయి. 354 రోజుల పాటు జరుగుతుంటే అందులో 205 రోజులు మాత్రం దేదీప్యమానంగా ముందుకు వెళ్తారు. 149 రోజులు మాత్రమే మన జాగ్రత్తలు. ఆ 149లో కూడా 3 పార్ట్లు ఉంటాయి. ఒక్కొక్క పార్ట్లో కొన్ని అంశాల్లోనే జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొదటి జాగ్రత్త, మొదటి టైం ఎప్పుడంటే ఉగాది రోజుతో ప్రారంభించి మే 18వ తేదీతో, అంటే 50 రోజుల పాటు మీరు గమనించవలసింది ఏంటంటే అదృష్టం ఏదైనా తిరగబడిందా, అదృష్టం ఏదైనా లోపం ఉందా అనేటువంటి డౌట్ మీకు వస్తుంది. ఇది అక్షర సత్యం. ఎందుచేతనంటే అంతకుముందు మీరు వెళితే అయ్యే పని ఈసారి మీరు వెళ్తే పని కాదు. అంతకుముందు మీరు వెళ్తే ఒక హైయర్ ఆఫీసరే లేచినప్పుడు రండి రండి అంటే, ఇప్పుడు మీరు వెళ్తే కనీసం బయట ఉండేటువంటి బంట్రోతు కూడా సెల్యూట్ చేయకపోగా ఎవరు కావాలండి, లేరండి, రేపు రండి అండి అంటాడు. అప్పుడు అనిపిస్తుంది అదృష్టం ఎక్కడో తేడా వచ్చింది. వాస్తవంగా అదృష్టం తేడా రావటం కాదు, మీ మాట తీరులో తేడా వచ్చింది. అందుకే అదృష్టం తిరగబడింది అనుకోవచ్చు. కనుక ఏమిటా మాట తీరు అంటే, ప్రతి వ్యక్తులతో మాట్లాడే సమయంలో కొంచెం చిరునవ్వుని వలకబోస్తూ మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. కనుక ఉగాది రోజు నుంచి మే 18వ తేదీ దాకా మీ అనుమానాలు నిజమవుతాయి. కనుక కొంచెం ప్రతి వాళ్ళతో మాట్లాడే సమయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ప్రతి మాట పడికట్టురాలుగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇక రెండవ జాగ్రత్త, జూన్ 7వ తేదీ దగ్గర నుంచి జూలై 28వ తేదీ వరకు మొత్తం 52 రోజులు ఉంటాయి. 52 రోజుల్లో ఫైనాన్స్, డబ్బు విషయం, ప్లస్ మీ కుటుంబం, ప్లస్ మీ మాట తీరు, ఒక్కోసారి ఎదుటి వారితో ఉన్నపలంగా ఆవేశపడతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కోసారి మీ కోపమే మీ శత్రువు, మీ ఆవేశమే పరమశత్రువు. ఒక్కోసారి మీరు మాట్లాడే మాటలే దరిద్రాన్ని తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి. ఇట్లా అన్నాను మాత్రం మరొక రకంగా భావించవద్దు. కేవలం జూన్ 7 నుంచి జూలై 28 దాకా వీలైనంత వరకు కోపాలకు వెళ్ళకండి, తాపాలకు వెళ్ళకండి. ప్రతి వారిని పలకరించండి. లోపల ఇక్కడ దాకా ఉందనుకోండి, పీకల దాకా కోపం ఉన్నా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ తప్ప ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, వ్యవహారం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటుంది, అందరూ బాగుంటారు. ఇక మూడవ జాగ్రత్త, జూలై 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 13వ తేదీ దాకా 47 రోజుల పాటు అక్కడ మాత్రం సోదరులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలా, ఇచ్చి పుచ్చుకోవాలి, జాగ్రత్తగా ఉండాలా. ఈ లోపల ఏదైనా పండగ పబ్బానికి ఎవరన్నా రక్త సంబంధికులు కనుక ఎవరన్నా ఒకరింటి పోతే చీర పెట్టలేదని, కాఫీలో చక్కెర తక్కువైందని, లేకపోతే నల్లటి కాఫీ ఇచ్చారని, పాలు అడిగితే నీళ్ళ పాలు ఇచ్చారని, సిల్లీ థింగ్స్. ఇలాంటి వాటితో మొఖాలు చూసుకోకుండా ఆఖరికి ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాలకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. కనుక తోబుట్టువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అది తప్ప మిగతా అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. దేదీప్యమానంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలన్నీ అంది వస్తాయి కర్కాటక రాశి జాతకులకి. కనుక శుభాలని స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. విశ్వావసనామ సంవత్సరం సిద్ధంగా టేబుల్ మీద పెట్టి వడ్డించిన విస్తరలాగా ఉంది. మీదే ఇంకా ఆలస్యం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.